హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం జీపాడ్ స్టేట్మెంట్ కి సంబంధించిన న్యూ అప్డేట్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో డెఫినెట్ గా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ గురించి మీకు తెలుసు అనుకుంటున్నాను. సో ఆల్రెడీ ఫీలింగ్ మోర్ హ్యాపీ, ఎస్పెషల్లీ ఎవరైతే 2023లో 2024లో జీపాడ్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రెసెంట్. ఎందుకంటే కనుక పీసీఐ అనేది వాళ్ళకి వచ్చే స్టేట్మెంట్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి విత్ ఇన్ సూన్ అది ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నామని చెప్పేసి కూడా అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్ గా ఇది ఆల్రెడీ 2023లో 24లో జీపాట్ క్వాలిఫై అయిన వాళ్ళకి, అట్లాగే అప్కమింగ్ జీపాట్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. అంటే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయడానికి, అట్ ద సేమ్ టైం అప్కమింగ్ ఇయర్స్ లో జీపాట్ రాయడానికి వచ్చే వాళ్ళకి కూడా చాలా శుభపరిణామం అనమాట. సో ఎందుకంటే కనుక వన్స్ మీరు జీపాట్ తర్వాత ఎంఫామ్ చేయడానికి జీపాట్ క్వాలిఫై అయితే కనుక మీకు ప్రతి నెల 12,400 స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాం. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీఐ ఫార్మసీ కౌన్సిల్ సంబంధించిన న్యూ వెబ్సైట్ లోకి మీరు వెళ్ళాలి. సో ద న్యూ వెబ్సైట్ ఈస్ నథింగ్ బట్ pcionline.co.in. సో pcionline.co.in. So let's wait a moment. సో ఇక్కడ pcionline.co.in. సో ఈ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేస్తే కనుక సో here it is the announcement, and on this you have to click. So this is announcement of disbursement of Pradhan Mantri scholarship for pharmacy postgraduate studies. సో దీనికి ఈ విధంగా నేమింగ్ అనేది ఇవ్వడం జరిగింది, దట్ ఈస్ PMSPPS. సో ఇక్కడ మీరు క్లియర్ గా గమనిస్తే కనుక సో యూ హ్యావ్ టు క్లిక్ టు వ్యూ. It will give a next page, that is again you have to click on this and here there is a PDF will appear. ఒక PDF అనేది మీకు కనిపిస్తుంది. సో ఇది PCI నుంచి అఫీషియల్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్. రైట్ మినిట్. సో ఈ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లో మేజర్ గా మనకు తెలియజేస్తుంది ఏంటంటే కనుక సో క్లియర్ గా ఎవరైతే 2023 సో ఎవరైతే 2023 యాజ్ వెల్ యాజ్ 2024 లో జీపాట్ క్వాలిఫై ఉన్నారో సో వాళ్ళని స్టేట్మెంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఏంటా స్కీమ్ వచ్చేసి ద స్కీమ్ నేమ్ ఈస్ ప్రధాన్ మంత్రి స్కాలర్షిప్ ఫర్ ఫార్మసీ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ జీపాట్ PMSPPS. అండ్ వాళ్ళకి ఇచ్చే అమౌంట్ ఎంత అంతకు ముందు లాగే సేమ్ స్టేట్మెంట్ అమౌంట్ అయితే మారలేదు. సో సేమ్ ప్రతి నెల కూడా ఎవరైతే జీపాట్ క్వాలిఫై అవుతారో వాళ్ళ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి ఎంఫార్మసీ కోసం ప్రతి నెల 12,400 ఇస్తుంది. అంటే దాదాపు 2 years 24 months కంపల్సరీగా మీకు అమౌంట్ అనేది వస్తుంది మీరు ఎంఫార్మ్ చదివే 2 years. ఓకే, అండ్ నిన్న మనం మాట్లాడుకున్నట్టు ఎస్పెషల్లీ ఎవరికి 2023 2024 అలాగే 2024 2025 అంటే 23 లో క్వాలిఫై అయిన వాళ్ళకి 24 లో క్వాలిఫై అయిన వాళ్ళకి. ఓకే, అయితే ఈ విషయం అనేది ఆల్రెడీ క్లియర్ గా మనకి ఒక 3 to 4 months బ్యాక్ పీసీ అనౌన్స్ చేసింది ఖచ్చితంగా స్టేట్మెంట్ ఇస్తామని చెప్పేసి. కాకపోతే ఎస్ ఇంప్లిమెంటేషన్ జరిగేంత వరకు కూడా మనం సైకలాజికల్ హ్యాపీ ఫీల్ అవ్వలేం కాబట్టి సో ఈ అనౌన్స్మెంట్ అనేది మీకు స్పెషల్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అయితే ఎస్ స్టేట్మెంట్ అనేది వస్తుంది ప్రతి నెల 12,400 2 సంవత్సరాలు మీకు వస్తుంది. మీరు జీపాట్ క్వాలిఫై అయితే కనుక మీ ఎంఫార్మసీ కోర్స్ అనేది చక్కగా ఆ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని మీ ఫీజెస్ కావచ్చు, మీ హాస్టల్ కావచ్చు, ఎక్స్ట్రా మీరు చక్కగా మీ ఎక్స్పెన్స్ మీ ఓన్ గా మీరు చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకో ఇంపార్టెంట్ థింగ్, సో ఈ రీఎంబర్స్మెంట్ అనేది బట్ ఈ స్టేట్మెంట్ అనేది కెనరా బ్యాంక్ ద్వారా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకని టీసీ వాడు చెప్తుంది ఏంటంటే కనుక ఖచ్చితంగా మీరు కెనరా బ్యాంక్ లో మీరు అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా మీరు ఇంకా మీ ఓన్ గా కూడా చూడాలంటే కనుక సో ఇక్కడ మీకు క్లియర్ గా కెనరా బ్యాంక్ సంబంధించిన లింక్ ఉంది, అక్కడ కూడా మీరు క్లిక్ చేయొచ్చు. లేదంటే కనుక మనం కొంచెం కింద స్క్రోల్ డౌన్ చేసుకుంటే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇచ్చున్నారు, అంటే ఏ విధంగా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఓకే, సో ఇది ఏ విధంగా మీరు కెనరా బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అనే దాని గురించి. సో ఇఫ్ అబ్జర్వ్ క్లియర్లీ, సో ఫస్ట్ మనకు ఖచ్చితంగా కావాల్సింది ఏ స్మార్ట్ ఫోన్ విత్ UIDAI నెంబర్, నథింగ్ బట్ మీ యొక్క ఆధార్ నెంబర్. అలాగే ఒరిజినల్ పాన్ కార్డ్, నథింగ్ బట్ ఆధార్ కార్డు ఉండాలి. ఏ బ్లాంక్ షీట్ ఆఫ్ వైట్ పేపర్ అండ్ పెన్
ప్రిఫరబుల్లీ విత్ బ్లూ ఆర్ బ్లాక్ ఇంక్. సో ఈ విధంగా సో ఫస్ట్ వెరిఫై ద మొబైల్ నెంబర్, వెరిఫై ద పాన్ అండ్ ఆధార్ కార్డ్, ఫిల్ ద బేసిక్ డీటెయిల్స్, వీడియో కేవైసీ, అకౌంట్ రెడీ. సో ఇదంతా కూడా జనరల్ ఇన్ఫర్మేషన్. సో ఖచ్చితంగా మీరు ఈజీగా చేసుకుంటారు. ఎందుకంటే కనుక మీకు స్టేట్మెంట్ కావాలి కాబట్టి, సో మీ స్టేట్మెంట్ ద్వారా మీరు ఫర్దర్ గా మీ యొక్క ఎడ్యుకేషన్ ని కంటిన్యూ చేయాలి కాబట్టి, సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కనుక యాజ్ ఏ టీచర్ గా నేను ఎప్పుడు కూడా స్టూడెంట్స్ బాగా ముందుకెళ్ళాలంటే కనుక మనకి ఏదో ఒక మోటివేషన్ ఫోర్స్ ఉండాలి. సో డెఫినెట్ గా ఆ మోటివేషన్ ఫోర్స్ అనేది స్టేట్మెంట్. సో ఇప్పుడు దాకా ఎవరైతే ఇంకా డౌట్ గా ఉన్నారో వాళ్ళు ఇప్పుడు పూర్తిగా మీ డౌట్స్ అన్ని వదిలేసి మీ జీప్యాట్ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. సో డెఫినెట్ గా మీకు అంతా మంచి జరుగుతుంది. మీకు ఇంకా ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా నా కమెంట్ బాక్స్ లో మీరు మెన్షన్ చేయండి. అండ్ 100% నేను మీకు రెస్పాండ్ అవుతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫార్మసీకి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం pcionline.co.in వెబ్సైట్ లో మీరు వెళ్ళి ఇంకా మీరు డీటెయిల్స్ చూడొచ్చు. లేదనుకుంటే కనుక మీరు ఆల్రెడీ 2023లో కానీ 2024లో కానీ జీప్యాట్ క్వాలిఫై అయిపోతే మీ స్టేట్మెంట్ అనేది మీకు సిద్ధంగా ఉంది. మీరు కెనరా బ్యాంక్ లో అకౌంట్ చేసుకొని రెడీగా ఉండండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్.